నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం హస్త రేఖలపై పులిబిడ్డల రాజకీయమా అనే అంశంపై విశ్లేషణ. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా జరుగుతాయో, అసలు రాజకీయం ఒక పార్టీలో ఏ విధంగా ఉందో ఆ పార్టీలో ఉంటారో ఉండరో, ఇంకొక పార్టీలో రాజకీయం ఏ విధంగా ఉందో ఆ పార్టీలో ఉంటారో ఉండరో, అందరూ కూడా ఒకే పార్టీ శాశ్వతంగా ఉంటారు అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి ప్రస్తుత రాజకీయం తయారు అయ్యింది. ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీ మనకేం చేయలేదు అని ఇంకొక పార్టీలోకి వెళ్ళడం, ఆ పార్టీ కీలకంగా పనిచేసినా కూడా మా మీద నమ్మకం ఉంచలేదు అని ఇంకొక పార్టీలోకి వెళ్ళడం. వెరసి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాయో అర్థం కాని పరిస్థితి. ఇది గత కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. ప్రస్తుతం మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రాంతీయ పార్టీలలో అల్లకల్లోలం ప్రారంభం అయింది. మోడీ ప్రాంతీయ పార్టీలు అణగదొక్కే కార్యక్రమంలో భాగంగానే ముందుకు వెళ్తూ ఉన్నాడు. అందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, అటు తర్వాత కేజ్రీవాల్ పార్టీ కావచ్చు, ఇతర రాష్ట్రాల పార్టీలు కావచ్చు, ఒక్కొక్క రాష్ట్రంపై దృష్టి సారించి ఆ ప్రాంతీయ పార్టీలను కైవశం చేసుకొని భారతీయ జనతా పార్టీ స్వాధీనపరుచుకొని భారతీయ జనతా పార్టీలోకి స్వాధీనం చేసుకొని మొత్తం భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీనే కొనసాగాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. మన ఎలక్షన్లలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంగు తినిపించారు. తర్వాత తెలంగాణ పార్టీ అంటున్నారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఈ విధమైన పరిస్థితుల ప్రకారం మోదీ ముందుకు వెళ్తున్నాడు అని ఇది భారతదేశంలో చర్చాంశనీయం అయ్యింది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే పులివెందుల రాజకీయం గురించి మీకు తెలిసే ఉంటుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నాడు. ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా చేపట్టాడు. ఆయన చనిపోయిన అనంతరం రాజకీయ స్థితిగతులు మార్చారు. ఎవరు? ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఇవ్వలేదు అని ఆయన అలిగి వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిన అంశం మీకు తెలిసిందే. సరే, వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలాడు, ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు. దానికి కారణం షర్మిల కావచ్చు, ఆ తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి అయినటువంటి విజయమ్మ కావచ్చు. వాళ్ళు తోడుగా ఉండడం వల్ల ముఖ్యమంత్రి బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తరఫున చేపట్టాడు అనేది ఇది జగమెరిగిన సత్యం. సరే, ఈ విషయాన్ని కూడా పక్కన పెడదాం. పులివెందుల రాజకీయం, పులివెందులలో రాజకీయం ఇప్పటి వరకు ఉంది అంటే, పులివెందుల అసెంబ్లీ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు కొనసాగారు అంటే, పులివెందుల అసెంబ్లీ నుంచి ఎంతో రాజకీయం, భారతదేశ రాజకీయం చర్చాంశనీయం అయ్యిందంటే దానికి కారణం వైఎస్ కుటుంబీకులు. వైఎస్ అంటే పులి అని, వైఎస్ బిడ్డలు, వీళ్ళు పులి బిడ్డలు అని అనుకుంటూ ఉంటారు. సరే, ఇప్పుడు ఈ పులి బిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే హస్తరేఖలపై ఆధారపడి ఉంది. అదే హస్తరేఖలు అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, హస్తం గుర్తుకే మన ఓటు అని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రం అంతా తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. హస్తం గుర్తుని గెలిపించండి అంటూ ఒకానొక టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా హస్తరేఖలపై, హస్త గుర్తుపై ప్రచారం చేశాడు. అటు తర్వాత ప్రస్తుతం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయినటువంటి షర్మిల కూడా హస్తం గుర్తుకే మన ఓటు అని ఆమె కూడా ముందుకు నడిచింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగింది.
ఆ తర్వాత నిన్న మొన్న ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జోరు అందుకుంది. ఆమెకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో ఆమెది కూడా పెద్ద చర్చాంశనీయం అయ్యింది. జగనే దీనికి కీలక పాత్ర వహించాడు అని, రాజ్యసభ సీటు అడ్డుపడ్డాడు అని రకరకాలైన పుకార్లైన మీడియా చెప్పుకుంటూ వెళ్ళింది. సరే, ఇప్పుడు జగనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటాడు అని, జగనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు అని, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్ ఆంధ్రప్రదేశ్ తరఫున రాజకీయాన్ని శాసిస్తాడు అని, ఇది కొద్ది రోజులుగా రాహుల్ గాంధీతో జగన్ చర్చలు జరిపినట్లు ఇది కూడా సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయం కాంగ్రెస్ పార్టీకి వస్తాడా అనే అంశం డిబేట్ల మీద డిబేట్లు కొన్ని ఛానల్స్ కొనసాగిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి తులసిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసిరెడ్డి కూడా జగన్ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి జగన్ వస్తాడు అని పుకార్లు ఉన్నాయి, దాని మీద మీ సమాధానం ఏంటి చెప్పండి అని తులసిరెడ్డిని ప్రశ్నించగా మీడియా ప్రతినిధులు తులసిరెడ్డి ఏమని సమాధానం చెప్పాడు? రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే ఆ పద్ధతికి లేదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ రావచ్చేమో చెప్పలేము, రాడేమో అని చెప్పలేము, ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి అని తులసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పూర్తి వివరణ ఆ మీడియాకు చెప్పారు. ఈ విధమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ పులివెందుల రాజకీయం కాంగ్రెస్ పార్టీ తీర్థమే, హస్త రేఖల ప్రభావమే. వాళ్ళ తండ్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అనుభవించాడు, పదవులను అనుభవించాడు, ఆయన రాజకీయంగా ఎదిగాడు. దివంగత నేత కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా సోనియా గాంధీ మీద తిరుగుబాటు చేశాడు అని, సోనియా గాంధీనే ఎదిరించాడు మా పులివెందుల పులిబిడ్డ అని ఈయనను కొనియాడిన పరిస్థితులు, రాజకీయ స్థితిగతులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సోనియా గాంధీని ధిక్కరించిన దివంగత నేత రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు అని, తీర్థం పుచ్చుకుంటాడు అని ఈ సోషల్ మీడియా ప్రస్తుతం రాజకీయ వేడిని సృష్టిస్తూ ఉంది. అంటే మొత్తం అంతా కూడా తండ్రి నుంచి బిడ్డల వరకు పులివెందుల, అక్కడ పెద్ద పులి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, పులి బిడ్డలు అయినటువంటి షర్మిల, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిలు హస్తరేఖలపైనే రాజకీయం మళ్ళీ ప్రారంభించారా అనే అనుమానం రాక మానదు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య.